కమ్యూనిస్టులపై కన్నెర చేసిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు దేవాలయానికి మేము నమ్మే దేవుడు ఆయన దేవాలయం ఇదే నమ్మే దేవుడు పన్ను పేరు సార్ పేరు పుట్టే తర్వాత తీసుకుందా దేవాలయం కట్టకూడదు, మేము పూజలు చేయకూడదు, టెంకాయ కొట్టకూడదు సార్. అది ఎందుకంటే పన్ను కట్టాం సార్, పన్ను మీ నుంచే చెడిపోతుంది. పన్ను కట్టాం సార్, పన్ను కట్టాం సార్. పన్ను ఏం చేస్తావు చూస్తాం పో. ఎట్లా సార్ అంటే పేదల కోసం మాట్లాడేటప్పుడు నువ్వు చూస్తాం పో. దేవాలయం కట్టావు, దానికి దేవాలయానికి ఇది స్థలం. దీన్ని మీరు దేవాలయము కట్టకూడదు అంటే చూద్దాం పా. నువ్వు చేస్తున్నావు, నువ్వు పూజ కట్టం వస్తున్నావు, నువ్వు గెట్టావు నువ్వు పూజ కట్టం వస్తావా? ఏముంది నమ్ములు ఎందుకంటారా, రంగనాథ స్వామికి సంబంధించినటువంటి ఆలయ భూమిలో కమ్యూనిస్టులు కబ్జా చేసి ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం కాస్త బైరెడ్డి రాజశేఖర రెడ్డిగా తెలుసుకొని ఆలయ భూమిలో ఎలాగైనా దేవాలయం నిర్మించాలని పూజలు చేయడానికి అక్కడికి బయలుదేరాడు. మరి పూజలు చేయడానికి ఆలయ భూమి దగ్గరికి వచ్చినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ కమ్యూనిస్టులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆవేశానికి అద్దులు లేకుండా పోయింది. మమ్మల్ని పూజలు చేసుకోనివరా, ఇక్కడ మేము దేవాలయం నిర్మించుకోకూడదా అని చెప్పి గర్జించడం మొదలుపెట్టాడు. అప్పటికి వినకపోగా, నాస్తికులారా మీ వల్లనే ఈ దేశం నాశనం అవుతా ఉంది, దేవుని నమ్మంటారా ముందు మీరు అని చెప్పేసి వాళ్ళపై విరుచుకుపడ్డారు. నిజంగా కూడా అతని ఆవేశంలో ఎంతో అర్థం ఉంది. ఇలా ఆలయ భూములు ప్రతి ఒక్కరు కూడా కబ్జా చేసుకుంటూ వెళ్తే మరి ఆలయానికి భూములు ఎందుకోసం ఇచ్చారో దానికి అర్థం లేకుండా పోతుంది. ఆలయానికి ఎవరైనా భూములు ఇచ్చారంటే ఆలయం బాగుండాలని, ఆలయం అభివృద్ధి చెందాలని, ఆలయం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది అని అప్పట్లో చాలామంది కూడా ఆలయానికి భూములు ఇస్తుండేవారు. కానీ ఈ రాజకీయ నాయకులు కాస్త ఈ భూములను కబ్జా పెడుతూ వెళ్తా ఉన్నారు. దేశంలో ఆలయ భూములు ఇలా అన్యక్రాంతమైనటువంటివి వేల ఎకరాల్లో ఉన్నాయి. ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే హిందూ దేవుళ్ళని నమ్మరు, విశ్వసించరు, పూజించరు. మరి హిందూ పండుగలను విమర్శిస్తారు, హిందూ సాంప్రదాయాన్ని కూడా విమర్శిస్తారు, మూఢనమ్మకం అంటూ ప్రచారం చేస్తారు. మరి హిందూ దేవుళ్ళు, పండుగలు, సంస్కృతి, సాంప్రదాయం మీకు అవసరం లేనప్పుడు హిందువుల ఆలయాల భూములు మాత్రం మీకెందుకు? హిందువుల ఆలయాల భూములు మాత్రం మీకు ఎందుకు ఇవ్వాలి? నిత్యము కూడా హిందువుల దేవుళ్ళ మీద విమర్శ చేసిన మీకు, నమ్మకం లేని మీకు హిందూ ఆలయాల భూములతో ఏమీ అవసరం? ఇలా ఆలయ భూములు కబ్జా పెడతారా మీరు? అక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది ఆలయ భూమి, రంగనాథ స్వామి యొక్క ఆలయ భూమి, ఇక్కడ ఆలయం కడతామని చెప్తా ఉంటే పక్కన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును సార్, ఆలయ భూమే సార్, కానీ మేము పన్ను కట్టాం సార్, పన్ను కట్టాం సార్. పన్ను ఎవడికి కట్టావు? ఎందుకు కట్టావు? ఎవడి భూమిని కట్టావు? ఎవరి అయ్యే ఆస్తిని కట్టావు పన్ను? నీవు సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు కొనుక్కున్న ఆస్తి కాదు, నీ తాత ఆస్తి కాదు. దేవాలయానికి విరాళంగా ఇచ్చిన భూమికి, ఆలయ భూమికి నీవు పన్ను ఎట్లా కడతావు? కట్టుకున్న అధికారి ఎలా కట్టుకున్నాడు? అంటే మీ ఇష్టానుసారంగా ఆలయ భూమి ఎక్కడ కబ్జా పెట్టేసి పన్ను కడితే మీదైపోతుందా? ఇలా వేల ఎకరాలు అనేక ప్రాంతాల్లో కనుమరుగైపోతూ ఉన్నాయి. నిజంగా కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ హిందువుగా పుట్టినందుకు కనీసం ఆ సంస్కృతిలో
మనము ఆ సంస్కృతిని ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నందుకు ఆలయాలను ఆలయ భూములను రక్షించాల్సిన కనీస కర్తవ్యం బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంటున్నారు. అందుకోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు ఏ పార్టీలో నాకైతే తెలియదు, తెలుగుదేశమో మరి ఏదో పార్టీలో ఉండొచ్చు బహుశా. సరే, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇలా ధర్మం వైపు నిలబడి మాట్లాడినప్పుడు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటారు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ అందరూ కూడా స్వాగతిస్తారు. మరి ఇలాంటి నాయకత్వ లక్షణాలు, ఇలాంటి ధర్మ పోరాటమైనటువంటి రాజకీయ నాయకులు నేటి సమాజానికి అవసరం.